మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడాలనుకున్న వాటిని ఒకసారి మనం ధ్యానించుకోగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించును. అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారి మీదంట దేవుడంట ఒక రాజ్య భారాన్ని పెట్టాడని అంటున్నాడు. నిశ్చయముగా అతడు ఏం చేశాడంట, మన రోగములన్నిటినీ అతని మీద వేసుకున్నాడంట. దేవుని పిల్లారా, మన వ్యసనములైన అతని మీదనే వేసుకోనంట మన రోగాలు, వ్యసనాలు అతను అనుభవించి మనకు ఆరోగ్యము, స్వస్థతను కలుగు చేశాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక ఇంత స్వస్థపరిచే మహానుభావుడు, మన వ్యసనాలు, మన రోగాలు భరించగలిగే మహానుభావుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ వచ్చి వారి హృదయాలన్నీ చక్కగా ప్రభువులో వెలిగించుకునే విధంగా ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. నీ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య భుజాల మీద తండ్రి, ఇదిగో తండ్రి భూమి మీద ఉన్న మా భారాలు, రోగాలు పెట్టి తండ్రి వహించేవాడిగా ఆయన పెట్టున్నావు కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి యేసుక్రీస్తు ఎవరి వైపు తిరిగిన తండ్రి మా పాప భారాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని చేరుకునే భాగ్యం మాకు అందరికీ మనం అడుగుతూ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. ఉద్యోగాలకి, చదువులకి, వ్యాపారాల కోసం వెళ్ళిపోయిన బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.